Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. Your eyes is bad. Your whole body will be dark. The book of Matthew chapter 6 verses 23. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు సియోను కొండ మీద ప్రసంగిస్తున్న మాటలండి. తన జనాంగముతోనూ మాట్లాడుతున్నాడండి. నీ కన్ను చెడినదై ఉన్నట్లయితే నీ దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. నీలో పరిశుద్ధత ఉండదు, నీలో పాపమే ఉంటుంది, నీలో చీకటే ఉంటుందని ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడండి. మనసు చెడు తలంపులను కలిగి వ్యర్థమైన జీవితాలను బ్రతుకుతూ చీకటిలో బ్రతుకుతున్న వారు ఎన్నిటికీ వెలుగును చూడలేరండి అని దేవుడు ప్రసంగిస్తూ ఉన్నాడు. బట్టి చెడు తలంపులను విడిచిపెట్టి చెడ్డ ఆలోచనలు, చెడు చూపులు వీటన్నిటికీ దూరంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను వెలుగులోనికి నడిపిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క పరిశుద్ధ హస్తాల ద్వారా రక్షించబడి స్వస్థతపరచబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వెలుగు సంబంధులుగా జీవిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడండి. కనుకనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి, పవిత్రతను కలిగి, యథార్థంగాను శరీర సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా జీవించి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయము దయచేయగలడు. ఆయన యొక్క కృపా కాపుదల ప్రతి ఒక్కరితోనూ తోడుగా ఉంటూ నీడగా ఉంటూ దేవుని యొక్క ప్రసన్నతలోనూ ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడతారని ఈనాటి దేవుని యొక్క వాగ్దానంలో మనమందరం విని ఉన్నాం. మన దేహాలను పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మన చూపులోను, మన ప్రవర్తనలోను, మన నడవడికలోను ప్రతిదీ కూడా పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలంగాను దేవుడు మనలను చూస్తున్నాడని భయం భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడి యొక్క కృప కాపుదల మనకు తోడుగా ఉంటుందండి. చీకటిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని పాత రోత జీవితాల నుంచి దేవుడు తప్పకుండా విడిపించి వెలుగులోకి నడిపించగలడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నామమున ఎవరైతే పరిశుద్ధపడి రక్షించబడి ఉంటారో దేవుడు తప్పకుండా వారిని పరిశుద్ధపరుస్తారు. కనుక ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేర్చాలని దేవుని నామాన్ని బట్టి మనమందరము ప్రార్థించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. మరి ఒక నూతనమైన దినములోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మా అందరితోనూ మాట్లాడారు. అవును ప్రభువా, ఈ లోకంలోను చాలా మంది మనుషులు చెడు తలంపులను కలిగి, చెడు ఆలోచనలు కలిగి ఎవరైతే పాపానికి బానిసే చీకటిలో జీవిస్తున్నారో, తమ చూపుల ద్వారా పాపాలు చేస్తూ ఎవరైతే జీవిస్తున్నారో అట్టి వారందరూ చీకటిలో ఉంటున్నారో దయచేసి వారందరినీ నీ వెలుగు సంబంధులుగా నీ వెలుగులోనికి నడిపించండి అయ్యా. నాయన, పాపంలో ఉన్న వారిని రక్షించబడే కృప దయచేయండి. మమ్మలను మేము పరిశుద్ధంగా కాపాడుకొని మా యొక్క ప్రవర్తనలోను మా యొక్క హృదయాంతరంగాలను ఎరిగిన దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయమని ప్రభువా, నీ వెలుగు ప్రసన్నతలోనికి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.